యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రివిక్రమ్, నువ్వు ఆలస్యం చేస్తే ముహూర్తానికి ఆలస్యం అవుతుంది. ఈ ముహూర్తం తప్పితే వేరే ముహూర్తానికి ఆగడం కుదరదు. మామ్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏంటి, నేను రెడీ అవ్వాలంతే కదా. 10 నిమిషాల్లో నేను రెడీ అయిపోయి వచ్చేస్తా. సరే, తనెక్కడా? ఎవరు మామ్? ఇంకెవరు? త్రిశూల్. బ్రో, కీ దొరికిందా బ్రో? బ్రో, హలో. ఏంటి అసలు వాయిస్ వినిపించట్లా? అసలు లేరా ఇక్కడ? రిసెప్షన్ నుంచి రావడానికి ఎంత టైమా? అయ్యి బాబాయ్, ఇంతసేపు లాక్ వేసిన డోరు ఉన్నట్టుండి ఇలా లాక్ అయిపోయింది. అయ్యా, ఇదేదో డోర్ జామ్ అయినట్టుంది. రూమ్ లో ఉన్నాడా? రెడీ అవుతున్నాడా? తెలీదు మామ్. త్రివిక్రమే ఇంకా రెడీ అవ్వలేదు. ఇక త్రిశూల్ రెడీ అయి ఉంటాడా? అమ్మగారు, మీరే కావాలంటే వెళ్ళి చూడండి. తను కూడా అలాగే కూర్చుని ఉంటాడు. ఎక్కడున్నాడు వాడు? రూమ్ లో ఉన్నాడా? త్రిశూల్, మామ్, ఎక్కడికి వెళ్తున్నావు? వాడు రెడీ అయ్యాడో లేదో చూడ్డానికి రా. మామ్, వాడు రెడీ అయి ఉంటాడులే. త్రివిక్రమ్, నువ్వు కామ్గా ఉండు నాన్నా. త్రిశూల్ ఏంటో నాకు తెలుసు. అమ్మగారు, మీరు వెళ్ళండి. మీరు ఒక మాట చెప్తే వాడు త్వరగా రెడీ అవుతాడు. త్రిశూల్ రూమ్ లో లేడు. ఏంటి, రూమ్ లో లేడా? లేడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పసుపు బట్టలతో తిరగకూడదు. అమ్మగారు, మీరు ఒక నిమిషం ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి వాడు ఎక్కడున్నాడో చూసొస్తాను. మామ్, నువ్వు కూడా వెళ్ళి చూడు. అమ్మగారు ఎందుకు? నేనే వెళ్ళి త్రిశూల్ని పిలుచుకొస్తాను. అమ్మగారు, మీరు వాడిని గట్టిగా తిడితే వాడు త్వరగా రెడీ అవుతాడు. దాన్ని అక్కడే చెప్పొచ్చు కదా. త్రివిక్రమ్, అమ్మ పెళ్లి పనుల్లో తిరిగి తిరిగి బాగా అలసిపోయారు. మళ్ళీ ఎందుకు తనకి పని చెప్తున్నావు? త్రిశూల్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అది కాదు మామ్, వాడు చాలా పెద్దోడు కదా, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాడు ఆల్రెడీ రెడీ అయిపోయాడుగా. రెడీ అయ్యాడా? మరప్పుడు తెలీదన్నావు? మామ్, యాక్చువల్లీ మర్చిపోయాను నేను. రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాడ్రా? లేకపోతే త్రివిక్రమ్ బ్రో కావాలని. అయ్యో, ఏంటిదంతా? బ్రో బ్రో బ్రో, తలుపు తీయ్. ఏంటిది? ఏం చేయాలి? ముహూర్తం వరకు నేను ఇక్కడ ఉండిపోతే శివాని మెడలో త్రివిక్రమ్ బ్రో. అయ్యో, లేదు, అలా ఏం జరగదు. ఇంట్లో వాళ్ళు నన్ను ఖచ్చితంగా వెతుకుతారు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. మామ్, అప్పుడు డాడ్ని వెతుక్కుంటూ వెళ్ళాడు కిందకి. వాడెందుకు వెళ్ళాడు? ఏదో పని ఉంటుంది కదా మామ్, వెళ్ళుంటాడు. అలాగైతే నేను అక్కడికే వెళ్తాను. నువ్వు టైం వేస్ట్ చేయకు, తొందరగా రెడీ అవ్వు. సరే మామ్. రామదు, ఈ నా కొడుకును దాచిపెట్టడమే కాకుండా సెక్యూరిటీ గార్డ్ లాగా నేను ఇక్కడ ఉండాలా? వీడు బయటికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అయ్యయ్యో, వీడు పదే ఇలాగే మిస్ అయిపోయి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. పెళ్ళంతా అయిపోయిన తర్వాత వీడిని వెతుక్కోవచ్చులే అని కామ్గా ఉంటే అప్పుడు నేనేం చేయాలి? శివాని నా నుంచి దూరం అయిపోతుంది. శివాని ప్రేమను దక్కించుకోవడం ఎలా? నాకు శివాని కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? బ్రో, తలుపు తీస్తారా? హలో, ఎవరైనా ఉన్నారా? రేయ్ దర్శన్. మావయ్య, వస్తున్నాను రా. ఏంట్రా అల్లుడు? ఏంటి? నువ్వు నాకు చాలా పని ఉందిరా. ఏంటి విషయం? పనుంటే ఉండని, అదంతా వదిలే. నువ్వు ఇక్కడే నిలబడు. రేయ్, అక్కడ నాకు చాలా పనుందిరా. విషయం ఏంటో చెప్పు తొందరగా. మావయ్య, డోర్ దగ్గర నిలబడి చూసుకో కొంతసేపు. రేయ్, నన్ను సెక్యూరిటీ అనుకుంటున్నావా? అక్కడ చూస్తే బావగారేమో అంత పని పెట్టాడు, నువ్వేమో ఒకటి. మావయ్య, పనంతా వదిలేసే. డోర్ దగ్గర ఇక్కడే ఉండు కొంతసేపు. ఇక్కడ ఏముందిరా? నిదేమైనా పెట్టావా? నిధి కాదు, త్రిశూల్ ఉన్నాడు. త్రిశూలా? అబాబాబాబా అల్లుడు,
ఏం ప్లాన్ చేసావురా? ఆ, వాణ్ణి బాత్రూంలో లాక్ చేశాను. ఏమంటున్నావురా? రైట్. హలో, ఎవరైనా ఉన్నారా? వచ్చి తలుపు తీయండి. బ్రో ఏమో ఇంకా రాలేదు. ముహూర్తానికి టైం అయిపోతుంది. ఇంకా లేట్ చేస్తే శివాని నాకు దక్కదు కదా. ఏం చెయ్యాలి ఇప్పుడు? బ్రో ఎక్కడున్నావు బ్రో? రే అల్లుడు, త్రిశూల్ బాత్రూంలో అరుస్తున్నాడు కదరా. మామయ్య, ఇలా ఆడుకోవడం ఆపి జాగ్రత్తగా చూసుకో. రే అల్లుడు, నేను ఒక్కడే ఉంటే చాలురా, 100 ఏనుగులు ఉన్నట్టే. మనుషులు కాదు, ఒక్క చిన్న చీమ వచ్చిన పట్టుకుని తొక్కేస్తాను. డోంట్ వరీ, యూ కెన్ గో. సరే, నేను రెడీ అవుతాను, నువ్వు జాగ్రత్త. నేను కదరా జాగ్రత్తగా ఉండాల్సింది, లోపలున్నాడు కదా వాడు. విజయ్ భవ, వెళ్ళు, నువ్వు వెళ్ళు. డోంట్ వరీ, నేనున్నాను కదా, వెళ్ళు. రేయ్ రారా, రారా, నేను రెడీగా ఉన్నాను. రారా, రా, రారా రే. అయ్యయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం బలం ఉంటే ఈ డోర్ని పగలగొట్టేయచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరైనా కాపాడండి, హెల్ప్ మీ. హలో, హలో, ఎవరైనా కాపాడండి. శివాని, 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 ఇలా చూడు. ఎవరు నన్ను పిలిచినట్టు అనిపించింది. త్రిశూల్ గొంతులాగే అనిపించింది. ఎక్కడున్నాడు అతను? శివాని, శివాని, ఇటు ఇటు, పైకి 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 చూడు. అబ్బా, చూసినట్టుంది. కనబడ్డానమాట. శివాని, శివాని, నన్ను కాపాడు. తనెందుకు నన్ను పిలుస్తున్నాడు? నన్ను ఇబ్బంది పెట్టడానికి అయ్యుండొచ్చు. నేను మాత్రం తనకి దొరకకూడదు. శివాని, వెళ్ళిపోకు. శివాని, శివాని, నన్ను కాపాడు. డోర్ లాక్ అయింది, రా. కాపాడు అని అడుగుతున్నాడేంటి? ఏమైంది తనకి? హే త్రిశూల్, అక్కడేం చేస్తున్నావు? ఇక్కడ బాత్రూంలో ఇరుక్కుపోయాను. డోర్ లాక్, డోర్ లాక్ అయిపోయింది. శివాని, అబద్ధం చెప్పొద్దు. నువ్వు నన్ను అక్కడికి పిలవడానికి నాటకాలు ఆడుతున్నావు కదా. అది కాదు శివాని, నిజంగానే డోర్ లాక్ అయిపోయింది. కాపాడు, రా ఇటు. తనెందుకు బాగా ఎక్కువ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అడుగుతాను. వస్తున్నానుండు. అమ్మయ్య, నా శివాని నా కోసం వస్తుంది. నాకు విముక్తి లభిస్తుంది. ఆగు, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావు? ఇక్కడెవరూ లేరు. ఇప్పుడు చెప్పు. ఎప్పుడు అడుగుతుంటావు కదా, త్రిశూల్ ఒంటరిగా దొరకాలి అని. నేనే ఆ అవకాశాన్ని చేసిస్తున్నాను. ఏంటి? త్రిశూల్ ఒంటరిగా ఉన్నాడా? ఎక్కడున్నాడు? వెంటనే చెప్పు. కూల్ కూల్, కొంచెం ఓపిక పట్టు. నాకు నువ్వు ఓపిక గురించి చెప్పనవసరం లేదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అతను ఎక్కడున్నాడో చెప్పు. వాణ్ణి రూమ్లో లాక్ చేసి ఉంచాను. అక్కడెవరూ లేరా? ఎవ్వరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. ఏంటి? ఒక్కడే ఉన్నాడా? అతను 5 నిమిషాలు ఒంటరిగా దొరికితే చాలు, నా పనిని పూర్తి చేసుకుని తను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఏం చేస్తావేంటా అండి? అస్త్రం సిద్ధంగా ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు అసలు లేదు. దానివల్ల నాకేం అవ్వదు కదా. దీనివల్ల నీకు ఎలాంటి సమస్య ఉండదు. నువ్వు భయపడకుండా పెళ్లి చేసుకోవచ్చు. నీకు శివానికి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరిగితే చాలు. పద, తనెక్కడున్నాడో చూపించు. పద. నన్ను దాటిపోతావా? ఇప్పుడు తలుపు తాళం వేసింది. నా అల్లుడు పెళ్లిని ఆపడానికి వచ్చావు కదా నువ్వు. ఇక్కడే బాత్రూంలోనే చచ్చిపో నువ్వు.
అరు అరు ఇంకా బాగా అరు. ఎవరు నిన్ను కాపాడడానికి రారు. ఏంటమ్మా పెళ్లి కూతురా ఇలా తిరుగుతున్నావు? రెడీ అవ్వవా? ఇప్పుడే అవుతాను. అంత అర్జెంటుగా వెళ్తున్నావంటే పెళ్లి కొడుకుని చూడ్డానికే వెళ్తున్నావనిపిస్తుంది. వెళ్ళు వెళ్ళు. అయ్యో అదేం లేదు. ముఖం చూస్తే తెలియట్లేదా సిగ్గు ఎంత ఉప్పొంగిపోతుందో? నోరు తెరిచి వేరే చెప్పాలా? లేదు, నేను త్రివిక్రమ్ని చూడటానికి వెళ్ళడం లేదమ్మా. అబద్ధం చెప్పకు. అంత హడావుల్లో వెళ్తున్నావంటే తన్ని చూడ్డానికే వెళ్తున్నావని. శివాని ఇంకా రాలేదేంటి? అయ్యయ్యో, తను నా మాటలు నమ్మలేదా ఏంటి? తను వచ్చి ఒకవేళ తలుపు తెరవకపోతే నేనేం చెయ్యాలి? శివాని, శివాని! రేయ్ 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 రేయ్, నువ్వు ఎంత అరిచినా ఎంత కొట్టినా నిన్ను ఎవరూ కాపాడడానికి రారు. అబ్బబ్బబ్బబ్బా! అరే నువ్వసలు నా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని దక్కించుకోవాలని వచ్చావు కదా? ఎంత కిలాడివిరా నువ్వు! అనుభవించు, అనుభవించరా ఇక్కడే. పడ్డా పడ్డా బాత్రూమ్ లో లవ్ లో పడ్డా ఒళ్ళంతా నొప్పే బేబీ. మామా, మామా, నా గోల్డ్ కనిపించడం లేదు, కొంచెం వెతికిస్తావా? నేనా? నువ్వే మామా. హే, నాకు ఇక్కడ ఇంపార్టెంట్ పని ఉంది. నేను ఇక్కడ నుండి అసలు కదలేను. ఏంటి ఇంపార్టెంట్ పని? ఒకే ఒక నిమిషం రా మామా. బేబీ కుదరదమ్మా. ఎందుకు కుదరదు? కుదురుతుంది, రండి మామా. బేబీ, నేను నీతో వస్తే అల్లుడు కుక్కరి కొట్టినట్టు కొడతాడు నన్ను. బేబీ, అక్కడెక్కడో మంచం కింద పడుంటాయి, వెతుకు దొరుకుతాయి. దొరకలేదు మామా. ఇప్పుడు వస్తావా రావా? బేబీ, నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని చెప్తున్నాను కదా. ఖాళీగానే నిలబడ్డారు, ఏంటి ఇంపార్టెంట్ పని? నేను ఖాళీగా నిలబడ్డానా? ఐ మీన్ వర్క్ యా. సరే, రూమ్ లో ఎవరున్నారు? ఎవరు లేరు బేబీ, చెప్పాను కదా. అయ్యో తప్పుకో మామా, వాళ్ళ హెల్ప్ అయినా తీసుకుంటాను. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను నీతో రావాలా? వస్తాను, పద. అవును, పద. మామా, అక్కడ ఏం చూస్తున్నావు? సరేలే వెళ్ళు, నేను అక్కడ ఎవరు వస్తానులే వస్తానులే. హెల్ప్ మీ! హలో! రూమ్ లోకి ఎవరు వెళ్ళలేదు కదా? మామా, కాముగారా? శివాని, శివాని! అమ్మయ్యా, ఇప్పటికైనా వచ్చావు కదా. నేను ఇంకొంతసేపు ఉంటే ఇక్కడ నా పని అయిపోయేది తెలుసా. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. అదంతా ఏమీ అవసరం లేదు. నేను నీతో కొంచెం మాట్లాడాలి త్రిషూల్. నాతోనా? నాతో మాట్లాడాల్సినంత విషయం ఏముందబ్బా? సరే, మంచిదేలే, ఇప్పటికైనా నచ్చాను కదా. అదేంటో మొత్తం చెప్పేసి శివాని. తాళితే నాతోనే ఉంది. త్రిశూల్, సారీ, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడొద్దు, ఎవరైనా వింటారు. నాతోరా. నీతోనా? శివాని, నువ్వు శివానియే కదా? ఏమైంది నీకు త్రిశూల్? ఏం లేదు, ఏం లేదు. పద వెళ్దాం. మావయ్య, ఇక్కడేం చేస్తున్నావు?
అది మీ చెల్లి అదేంటో పనిని తీసుకెళ్ళిందిరా. నా పని? అది నా కంట్రోల్లో ఉంది అల్లుడు. రీనా, మామ్ కింద నిన్ను పిలుస్తుంది. ఓహో అవును కదా, మామ్ ఏదో పని చెప్పింది, మర్చిపోయాను. అది పూర్తి చేస్తే వెళ్ళాలి, లేదంటే మామ్ తిడుతుంది. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అల్లుడు. మావయ్య, వాడు రూమ్ లోనే ఉన్నాడా? అల్లుడు, వాడు బాత్రూమ్ లోనే ప్యాక్ అయ్యి రూమ్ లోనే లాక్ అయి ఉన్నాడు. సరే పద చూద్దాం. కాదల్లుడు, నీ ఫ్రెండ్ తనకు కూడా విషయం అంతా తెలుసా? మావయ్య, అదంతా అవసరమా ఇప్పుడు? ముందు వచ్చిన పని పూర్తి చేసుకుందాం పద. అవునవును, ముందు వాడిని ఏదో ఒకటి చేయరా. ఆ పిచ్చోడు ముందు నిలబడి కాళ్ళంతా ఉబ్బిపోయాయి. సరే పద. మావయ్య, డోర్ ఓపెన్ చేయడానికి కీ కావాలి కదా. అల్లుడు, అల్లుడు, డోర్ ఓపెన్ అయ్యే ఉందిరా. డోర్ ఓపెన్ అయ్యిందా? ఇదేంటి అల్లుడు, బాత్రూంలో కనిపించడం లేదు. వెనకాల నుండి ఏమైనా వెళ్ళాడా? ఏమయ్యాడు? దొంగవాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. త్రిశూల్, రారా రారా, బయటికి రా త్రిశూల్. అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి కదా, ఎలాంటి సమస్య లేదు లేదయ్య గారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ శాస్త్రాలు మాత్రం మిగిలిపోయాయి. అదే జరుగుతుందిలే. ఓ పని చేయి, అన్ని త్రిశూల్కి చెప్పు, ఫాలోఅప్ చేస్తాడు. చెప్తానయ్య గారు. ఎక్కడ రావాడు? ఆగండి, నేను వెళ్ళి చూసా. ఒక్క నిమిషం. దమయంతి, ఏంటండి? శాస్త్రాలన్నీ జరుగుతున్నాయి కదా. పూజారి గారికి కావలసినవన్నీ తెచ్చిచ్చాను. ఈ త్రిశూల్ ఎక్కడున్నాడు? అన్ని పనులకు సహాయం చేయకుండా కళ్ళకే కనిపించట్లేదు. ఏంటండి మీరు అలా అడుగుతున్నారు? వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, మీరు చూడలేదా? శివాని కూడా నన్ను అదే ప్రశ్న అడిగింది, నువ్వు అదే అడుగుతున్నావు. మీరే పిలిచారని కిందకి వెళ్ళాడని చెప్పాడు. నేను పిలిచానా? అవును. నందీష, నువ్వేమైనా పిలిచావా? లేదయ్య గారు, నేను పిలవలేదు. నందీష, సరిగ్గా గుర్తు తెచ్చుకో, హడావిడిలో నువ్వే మర్చిపోయి ఉంటావు. నిజంగా లేదమ్మగారు. ఒకవేళ నేనే పిలిచాను అనుకోండి, వాడు రావాలి కదా. నేను అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను, నాకు కనిపించలేదే వాడు. నందీష, వాడికి ఒకసారి ఫోన్ చేయి. సరే గారు. రింగ్ అవుతోంది, ఫోనే తీయట్లేదయ్య గారు. ఏంటి వీడు అసలు ఎక్కడికి వెళ్తాడో ఏంటో చెప్పడం. ఏమండి, నాకెందుకో టెన్షన్ గా అనిపిస్తోంది. టెన్షన్ ఎందుకు ఇప్పుడు? ఎక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు, లేకపోతే రూములో ఎక్కడైనా ఉంటాడు. వెళ్ళి చూడు. ఏమండి, మీరు కూడా రండి, చూద్దాం. సరే పద. ఇదేంట్రా అల్లుడు, కవర్ షాట్ కొడతావనుకుంటే రివర్స్ షాట్ కొట్టేవేంట్రా? మామయ్య, త్రిశూల్ ఎక్కడా? అల్లుడు, దేవుడి మీద ఒట్టు, తెలీదు అల్లుడు. నువ్వు ఆ తలుపు ముందే నిలబడమని చెప్పి వెళ్ళిపోయావు కదా, అక్కడే శ్రద్ధా భక్తితో నిలబడే ఉన్నాను నేను అక్కడ. కానీ నాకు త్రిశూల్ గాడి ఎలా మిస్ అయ్యాడో తెలియట్లేదు. నిన్ను నమ్మి వదిలి వెళ్ళాను కదూ. ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ పని కూడా సరిగ్గా చేత కాదు. అల్లుడు, రే అల్లుడు, నేను నిన్న ఒక మాట అడుగుతాను. నువ్వు నిజంగా వాడిని లాక్ చేసే వెళ్ళావా? లుక్కు చాలు, నేను నమ్ముతాను. నువ్వు వాడిని లాక్ చేసే వెళ్ళావు. మొత్తం పాడు చేసావు కదా మావయ్య. కష్టపడి వాడిని లాక్ చేశాను. ఇప్పుడు వాడు తప్పించుకొని పోయాడు. ఇప్పుడు నా పెళ్లి జరగదు. నా కొడుకు ఆపేస్తాడు. నో నో అల్లుడు, నీ పెళ్లి ఆగడానికి సాధ్యమే లేదు. నేను మాటిస్తున్నాను, ఆ త్రిశూల్ గాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. చూడు, నా మాటే హాసనం, అది కాదు శాసనం. ఇలా వెళ్ళి అలా వస్తాను చూడు. ఇప్పుడు చూడు. శివాని, శివాని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. మాట్లాడాలని చెప్పాను కదా, కామ్గారా. ఏం మాట్లాడాలి? అన్నీ చెప్తాను, రా. శివాని, అదే ఏం మాట్లాడాలి? అన్ని చెప్పు శివాని, చెప్పు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అదే చెప్పడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పు. త్రిశూల్, నీ తలలో ఆ ఆలోచనలే తప్ప ఇంకేమీ ఉండవా?
లేక నన్ను బాధ పెట్టాలని అలా మాట్లాడుతున్నావా? శివాని శివాని, నా మాటలు నీకు బాగా బాధ కలిగించవచ్చు, కానీ వాటికి అర్థం చేసుకుంటే అదే లవ్ అనిపిస్తుంది. ప్లీజ్ త్రిశూల్, చాలు. నేను నీతో మాట్లాడాలి అనుకున్నది వేరే. నా ప్రశ్నలకి నువ్వు సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇచ్చే తీరాలా? ఒకవేళ ఇవ్వకపోతే ప్లీజ్ శివాని, నన్ను ఫెయిల్ చేసి ఇక్కడ కూర్చోబెట్టుకో.